మరి మాట్లాడదేంటి? మ్యూట్లో పెట్టా. ఏది అన్మ్యూట్ చెయ్యి. వద్దే, అన్నెసెసరీ టాపిక్స్ అన్ని మాట్లాడద్దే. ఏ ఊరుకోబా. ఏనో నువ్వు. అన్మ్యూట్. ఏమండి? మ్యూట్. అన్మ్యూట్. ఏమండి? మ్యూట్. అన్మ్యూట్. ఏమండి? సమ్మర్ కి పక్కింటి ఇంద్రజ వాళ్ళు సిమ్లా వెళ్తున్నారంటండి. బంగారం రేటు మళ్ళీ పెరిగిపోతుందని రోజా ముందు జాగ్రత్తగా 3 తులాలు కొనేసిందంటండి. ఏ నొక్కుబా. అన్మ్యూట్. ఎండలు ఎక్కువయ్యాయని ఎదురింటి సౌందర్య ఇంటిని సెంట్రల్ ఏసీ చేసేసిందంటండి. ఆషాఢం సేల్స్ లో అప్డేటెడ్ డిజైన్స్ అని ఆమెని కొనేస్తుందంటండి. మీనా మొగుడు మనీ తెగ సంపాదించేస్తున్నాడు. కొత్త కొత్త కార్లని కొని తెచ్చేస్తున్నాడు. ఇంకా రంభా, రమ్య కృష్ణ. గారాడమ్మ సినిమా చూసావా? చూశాను. అందులో చిరంజీవి చెప్తాడు కదా, విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం, శివుడి చేతిలోని త్రిశూలమా, ఆంజనేయ స్వామి చేతిలో గద. అది ఇదే. ఇంకేం మోడ్స్ ఉన్నాయి? ఎంటర్టైన్మెంట్ కావాలా? ఉందా? టీవీ సీరియల్ పెట్టు. ఈ కాపురం నిలబెట్టమని ఆ రోజు మీ అమ్మ నా కాళ్ల మీద పడితే నువ్వు నెల తప్పావని అబద్ధం చెప్పాను. ఎంటర్టైన్మెంట్ అన్నో హారర్ చూపిస్తోంది. హారర్ దానికి, ఎంటర్టైన్మెంట్ నాకు. ఇప్పుడు చూడు, మోడ్ 6. ఏమండి? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానండి. మోడ్ 7. రీసెంట్ గా పక్కింటి మమత సలహాతో మీకు వసీకరణ మందు పెట్టి లొంగ తీసుకుందాం అనుకున్నా అండి. మీరు ఇంటి ఖర్చులకి ఇచ్చిన డబ్బుల్లో ఈ నెల 7,000 నొక్కేశానండి. ఐడియా మా చెల్లి ఇచ్చిందండి. మోడ్ 8. నా పోపుల డబ్బాలో 8,000 ఉన్నాయి. బియ్యం డబ్బాలో 50,000 ఉన్నాయి. చీరమడతలో 42,000 ఉన్నాయి. అకౌంట్ లో 2 లక్షలు ఉన్నాయి. నా ఫోన్ పాస్వర్డ్, నా లెఫ్ట్ లెగ్ లిటిల్ ఫింగర్ ప్రింట్, ఏటీఎం పిన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ 29/04/19.